ఇప్పుడు ఎలా ఉందండి? బాగానే ఉంది శ్యామ. అగరబత్తి పొగనుకుంటా, పడలేదు. అంతే అయి ఉంటుందిలేండి. మొత్తానికి జపం నిర్విఘ్నంగా పూర్తయింది. అంతా కన్నయ్య దయ. ఏయ్, కన్నయ్యని తలుచుకోగానే దర్శనం ఇచ్చాడు చూడు శ్యామ. అక్కడ చూడు. ఎలాగో కన్నయ్య దగ్గరికి వచ్చాం కదా, ఒక మంచి పాట పాడు. ఇప్పుడా? పర్వాలేదులే, పాడు శ్యామ. ప్లీజ్, నా కోసం పాడవా? అలాగేనండి, పాడతాను. ఇప్పుడిది పాట పాడుతుంది. దాన్ని ఫోన్లో రికార్డ్ చేసి వెంటనే వసంతకి చూపించాలి. ఇక్కడ ఆకాశహారతి పూర్తయ్యే లోపల వసంత కనుక వీడియో చూసిందంటే హారతి పూర్తి కాకముందే శ్యామాను ఇటు నుంచిటే మెడ పట్టుకుని గెంటేస్తుంది. కృష్ణ ఏమైంది? ఒక్క నిమిషం మేడం, చూస్తాను. మానవ జీవన అనుభవ సారం కృష్ణ భగవానుని మూర్తిమత్వం. మానవ జీవన అనుభవ సారం కృష్ణ భగవానుని మూర్తిమత్వం. జడవని వెరవని ధీరోదాతం వాసుదేవుని నిలకడ చిత్తం. కృష్ణ తత్వమే తత్వమని ఆరాధించుటే ఆనంద తత్వం. మానవ జీవన అనుభవ సారం కృష్ణ భగవానుని మూర్తిమత్వం. ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు మేడం, మెకానిక్ రావాల్సిందే. గురువమ్మా, శ్యామ, శ్యామ,
అయితే పడ్డాడు గాని స్పృహ తప్పాడు. దీక్ష భగ్నమైపోయింది. గురువమ్మా ఆగు, గురువమ్మా ఆగు, గురువమ్మా ఆగు. గురువమ్మా వదులు వదులు శ్యామ, వదులు. ఎందుకొచ్చా? ఎందుకు నా పాటని రికార్డ్ చేశావు? నేను పాటలు పాడుతాను అన్న విషయం అత్తయ్య గారికి చెప్పడానికి రికార్డ్ చేశావు కదా? చెప్పు. అందుకే రికార్డ్ చేశావు కదా? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఉంది. ఓం నమః శివాయ. నా పాట రికార్డ్ చేశావు కాబట్టి నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం నీకుంది. మర్యాదగా ఆ వీడియో డిలీట్ చెయ్యి. నేను చెయ్యను. చెయ్యాల్సిందే. చెయ్యను. చెయ్యాలి. నేను చెయ్యను. చెయ్యను. వదులు. ఏయ్, చెయ్యాలి. వదలవే. అఖిల్ బాబు వదులు. డిలీట్ చెయ్యను. చెయ్యి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నేను చెయ్యను. చెయ్యను. వదులు. తీయవే. పాము పుట్టలో చెయ్యి పెట్టి ఆ ఫోన్ని బయటికి తీయి. నిన్ను అమ్మ వయసున్న నిన్ను కొట్టకూడదని వదిలేస్తున్నాను. ఇంతకాలం నీ కూతురికి నా కళ్ళని దారపోసాను. నా కళ్ళతో మీ కూతురికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాను. ఆ కృతజ్ఞత కూడా లేకుండా నా కాపురాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు. నన్ను ఆ ఇంటి నుంచి బయటికి పంపించాలని చూస్తున్నారు. మీకన్నా కుక్కే నయం. ఒక ముద్ద అన్నం పెడితే అది జీవితాంతం విశ్వాసంగా ఉంటుంది. కనీసం వచ్చే జన్మలోనైనా మిమ్మల్ని కుక్కలా పుట్టించమని నా కన్నయ్యని అడుగుతాను. ఆ జన్మలోనైనా విశ్వాసం అంటే ఏంటో మీకు తెలుస్తుంది. చూడు, కాసేపట్లో ఆకాశహారతిస్తారు. మృత్యుంజయ దీక్ష పూర్తవుతుంది. ఆ తరువాత నేను పాట పాడతాను అన్న విషయం నువ్వు మా అత్తయ్యకి చెప్పినా కూడా నాకు నష్టం లేదు. నీకు ఉపయోగం లేదు. ఇక నుంచైనా బుద్ధిగా ఉండు.
శ్యామ, ఇంటి దగ్గర అఖండ దీపం కొండెక్కింది. అత్తయ్య గారు భయపడుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో చూసి రమ్మని నన్ను పంపించారు. నేనొచ్చేసరికి అఖిల్ పడిపోయి ఉన్నాడు. అఖిల్ బాబు, అఖిల్, అఖిల్ బాబు లేవండి. అఖిల్, అఖిల్ బాబు, అఖిల్. ఒక్క నిమిషం అక్క, ఇప్పుడే వస్తాను. అఖిల్ బాబు, అఖిల్ బాబు లేవండి. అఖిల్, అఖిల్ బాబు కళ్ళు తెరవండి. అఖిల్ లే. అఖిల్ బాబు, అయ్యయ్యో, అఖిల్ బాబు, ఏమైంది అఖిల్కి? స్పృహ తప్పి పడిపోయాడు మావయ్య. ఉదయం నుంచి ఉపవాస దీక్షతో ఉన్నాడు కదా, బహుశా నీరసంతో పడిపోయి ఉంటాడు. అఖిల్ బాబు. నాన్న అఖిల్, అఖిల్, హ, అఖిల్. అయ్యో, ఇప్పుడెలా మామయ్య గారు? ఆకాశ హారతికి టైం అవుతోంది. ఆకాశ హారతి ఇస్తేనే గాని దీక్ష పూర్తి కాదు. ఏం చేయాలి ఇప్పుడు? బాధపడకమ్మా, దీక్ష పూర్తి చేసుకునే భాగ్యం ప్రస్తుతానికి మనకి లేదనుకుందాం. ముందు అఖిల్ బాబుని హాస్పిటల్కి తీసుకెళ్దాం. అఖిల్ బాబు, బాబు, అఖిల్ బాబు, కొంచెం సాయం కొంచెం చేయండి. సాయం చేయండి. అలాగే రండి. నాన్న అఖిల్, అఖిల్, అఖిల్ బాబు, కొంచెం సాయం పట్టండి. లేవండి అఖిల్ బాబు. ఏంటో ఆ మృత్యుంజయ దీక్ష పూర్తయితే గండం పోతుంది అనుకున్నాను. అది పూర్తి కాకుండానే ఇలా ఎందుకు జరిగిందో. ఉదయం నుంచి ఉపవాసం ఉండటం వల్ల, రాత్రంతా నిద్ర లేకుండా పూజ చేయటం వల్ల నీరసంతోనే ఇలా స్పృహ తప్పి పడిపోయాడు అని డాక్టర్ గారు చెప్పారు కదా. దాని గురించి ఇంకా ఆలోచిస్తూ బాధపడకు వసంత. అవునత్తయ్య, ఇంక మీరు దాని గురించి బాధపడకండి. ఒక రకంగా మనం చాలా అదృష్టవంతులం. మన అదృష్టం బావుంది కాబట్టే అలా స్పృహ తప్పి పడిపోయినా అఖిల్ తలకి ఏ దెబ్బ తగల్లేదు. అదే తలకి దెబ్బ తగిలి బ్లడ్ లాస్ అయ్యుంటే పరిస్థితి ఏంటి? అంతా కన్నయ్య దయ. ఆ కన్నయ్య చల్లగా చూడబట్టే అలాంటిదేమీ జరగకుండా ఆయన క్షేమంగా ఇంటికి తిరిగొచ్చారు. అఖిల్ క్షేమంగా తిరిగొచ్చినందుకు సంతోషమే శ్యామా. కాని మృత్యుంజయ దీక్ష పూర్తి కాలేదే అన్నదే అత్తయ్య గారి బాధ. అవును, అదే నా బాధ. పోనీ ఇలా జరిగింది అని నాన్నగారికి చెప్దామా అంటే ఆ అవకాశమే లేదు. నాన్నగారు దీక్ష తీసుకుని హిమాలయాలకు వెళ్లారు. దీక్ష పూర్తయ్యే వరకు ఆయన ఎవ్వరితోనూ మాట్లాడకుండా మౌనంగా జపం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. మమ్మీ, నాకేం కాలేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా. నువ్వేం టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు. ఏం ధైర్యమో ఏంటో. మీ తాతగారు వచ్చి ఈ సమస్యకి పరిష్కారం చెప్పేంత వరకు నాకు ధైర్యం రాదు.
అత్తయ్య ఏమైంది? ఎందుకు అత్తయ్య గారు ఎందుకు ఇంతలా బాధపడుతున్నారు? ఆయనకేం కాలేదు కదా? ప్రస్తుతానికి ఏం కాలేదమ్మా. భవిష్యత్తులో ఏం కాదు అని నమ్మకం ఏంటి? నాన్నగారు చెప్పినట్టు ఆకాశ హారతి ఇచ్చి మృత్యుంజయ దీక్ష పూర్తి చేసి ఉన్నట్లయితే ఆ మృత్యుంజయ భయం ఉండేది కాదు. అనుకోకుండా ఆ దీక్ష అలా భగ్నమైపోయింది. ఇలా జరిగిందని నాన్నగారికి చెప్పి ఏం చెయ్యాలో అడుగుదామంటే నాన్నగారు దీక్షలో ఉన్నారు. ఆ దీక్ష పూర్తి అయ్యే వరకు నాన్నగారు ఎవరితోనూ ఏ విషయమూ మాట్లాడరు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. గండు ఎవరి రూపంలో ఎటు పక్క నుంచి పొంచుకొస్తుందో అని చాలా భయంగా ఉందమ్మా. ఈ లోపు అఖిల్కి జరగరానిది ఏమైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండనమ్మా. అలా మాట్లాడకండి అత్తయ్య గారు, దయచేసి అలా మాట్లాడకండి. అఖిల్ బాబుకి ఏమీ కాదు. అఖిల్ బాబుకి ఏ గండం రాకుండా ఏ ప్రమాదము జరగకుండా నేను చూసుకుంటాను. అవసరమైతే అఖిల్ బాబు ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తాను. ఆయన కన్నయ్య మనకి అన్యాయం చేయడత్తయ్య, అన్యాయం చేయడం. అఖిల్ బాబు దరిదాపుల్లోకి ఏ గండం రాకుండా చూసుకుంటాడు. కన్నయ్య చల్లని చూపు అఖిల్ బాబు మీద ఉన్నంత వరకు అఖిల్ బాబుని ఏ గండమో ఏమీ చేయలేదు. మీరు నిశ్చింతగా ఉండండి. కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు? ఆ విషయం గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకండి అత్తయ్య. ఇప్పటికే పొద్దుపోయింది, వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. లేవండి అత్తయ్య, లేవండి. అఖిల్ బాబు, కాఫీ. అఖిల్ బాబు, ఏంటి అలా ఉన్నారు? ఇంకా నీరసం తగ్గలేదా? నీరసం తగ్గింది శ్యామ, కానీ మనసే బాగోలేదు. మనసు బాలేదా? ఎందుకు? మృత్యుంజయ దీక్ష భగ్నమైనందుకు బాధపడుతున్నారా అఖిల్ బాబు? కాదు శ్యామ, నిన్ను బాధపడుతున్నందుకు బాధపడుతున్నాను. మీరు నన్ను బాధ పెడుతున్నారా? అవును, బాధ పెడుతున్నాను. నువ్వు సింగర్గా పుట్టినందుకు నీకు సంతోషమే కదా? సంతోషమే. కళాకారుల వల్ల నాకు గండం ఉందని తెలిసినప్పటి నుంచి నువ్వు సింగర్ అయినందుకు బాధపడుతున్నావు కదా? నీ వల్ల నాకేం ప్రమాదం ముంచుకొస్తుందోనని బాధపడుతూ భయపడుతూ కాలం గడుపుతున్నావు కదా? అంటే ఒక రకంగా నీ బాధకి నేనే కారణం కదా? నా జాతకం వల్లే కదా నువ్వు కళాకారిని అయినందుకు బాధపడుతుంది. అదే నాకు బాధగా ఉంది. ఏ కళాకారునికైనా కళ అనేది ఒక వరం. భగవంతుడు నీకు వరంగా ఇచ్చిన కళని నేను నీకు శాపంగా మార్చాను.